పారిశుభ్రత లోపించి దోమలు పెరిగినాయి. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మలేరియా, చికెన్ గున్యా, డయేరియా, రకరకాల వ్యాధులతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రుల పాలై అప్పుల పాలైపోయిన నీ ఏడాది పాలనలో. చివరికి ఎందాకొచ్చిందంటే తెలంగాణలో అనారోగ్యకర పరిస్థితులు ఉన్నాయి, అక్కడికి పోతే మీకు చికెన్ గున్యా వస్తుందని చెప్పి అమెరికాలోని అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆ దేశ పౌరులను హెచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవమానకరం. అమెరికా ప్రభుత్వం అమెరికా పౌరులను హెచ్చరించింది, తెలంగాణ పోయారు జాగ్రత్త, అంత చికెన్ గున్యా వస్తున్నది, మీరు తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుంది జాగ్రత్త అని ఆ దేశ పౌరులను అమెరికా హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం పరువు ఈ రేవంత్ రెడ్డి తీసినట్ట కాదా? కేసీఆర్ గారేమో రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్ర ప్రతిష్టను పెంచితే నువ్వేమో రాష్ట్ర పరువును గంగపాలు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇక విద్యార్థులకు మోసం అయిపోయింది, నిరుద్యోగులకు మోసం అయిపోయింది, ఉద్యోగులను కూడా మోసం చేసింది. ఆ రోజేమో ఉద్యోగులను నమ్మించడానికి మేము రాగానే 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తాం, రాగానే 3 డిఏలు ఇస్తాం, మీ పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తాం అని చాలా గొప్పగా ఉద్యోగులకు చెప్పింది. పీఆర్సీ ముచ్చటనే లేదు, 6 నెలలు ఏడాది నిండే పీఆర్సీ గురించి ఊసేలేని పరిస్థితి. 3 డిఏలు పోయి 5 డిఏలు వస్తే 1 డిఏ ఇచ్చిండు, పండుగ చేసుకోండి అన్నాడు, ఇంకా 4 డిఏలు పెండింగే ఉన్నాయి. పెండింగ్ బకాయిల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఆశాలు, అంగన్వాడీలు, హోంగార్డులకు ఇచ్చిన హామీ అమలు చేసే దిక్కే లేదు. ఆశాలకు జీతం వేస్తాడు, అంగన్వాడీలను పర్మనెంట్ చేస్తాడు, హోంగార్డులను పర్మనెంట్ చేస్తాడు. ఏడాది పాలనలో మర్రి కూడా చూడలే వాళ్ళ దిక్కు, ఆశాల దిక్కు, అంగన్వాడీల దిక్కు, హోంగార్డుల దిక్కు ఈ ముఖ్యమంత్రి కనీసం మర్రి కూడా చూనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారు. పిల్లలు, మధ్యతరగతి పిల్లలని చూడకుండా మనం చూసాం హైడ్రాలో ఒకసారి ఒక అమ్మాయి నా పుస్తకాలు తెచ్చుకుంటాను, మా నాన్న కొనిచ్చిన ఫ్లాస్కు తెచ్చుకుంటానని ఆ చిన్న పసిపాప కన్నీళ్లు పెడుతుంటే కూడా వీళ్ళ హృదయం కరగలేదు. పేదల ఇండ్లు, మధ్యతరగతి ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. మాకు అన్ని అనుమతులున్నాయి, ఇగో ప్రభుత్వమే మా ఇంటికి అనుమతి ఇచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా ఇల్లు కూలగొట్టొద్దని సాక్ష్యాధారాలు చూయిస్తుంటే కూడా ఇండ్లన్నీ కూలగొట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చివరికి ఏమైంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తే, నిరసన పెరిగితే నాలుక గరుచుకొని ఇక కూలగొట్టమంటారు. ఇప్పుడు ఏమంటుండ్రు? ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళని కూలగొట్టం, కొత్తగా కట్టేవి మాత్రమే కూలగొట్టము అంటున్నారు. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలామంది ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.